ఇక్కడ ఒకటి పీకు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే. నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సిరీస్ డే 4 పార్ట్ 1. మా నైట్ సెకండ్ షో సినిమా చూసి పొద్దున 10 గంటలు వేసి మాస్టారు ఆకలి అంటే మావాడు 10 అని చెప్పి 10 కిలోమీటర్లు తీసుకెళ్ళాడు. మీకు మంచి టిఫిన్ తినిపిస్తా అని చెప్పి మావాడేంది ఇంత అయిపిస్తున్నా అనుకున్న లోపల అక్కడ ఆ షాప్కి అయితే రీచ్ అయ్యాం. సో ఆ షాప్ దగ్గర ఉన్న క్రౌడ్ చూసి జాహ్నవి కపూర్ చెప్పినట్లు ఉంది, ఈ షాప్లో ఏదో మ్యాటర్ ఉంది అనిపించింది. ఈ షాప్లో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు అనమాట. టేస్ట్ అనేది డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఫైనల్గా మాస్టర్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పెసరెట్టు ఉప్మా దోశ ఉంటుందిరా చారీ నారీ అన్నాడు. సరే కానీ మాస్టర్ ఒకటి ఆర్డర్ చెప్పనని చెప్పాము. సో చెప్పిన అరగంటకి అయితే మన ప్లేట్లోకి వచ్చింది. సో టేస్ట్ గురించి మాట్లాడాలంటే ఒక నోట్లోంచి ఒక పదం వస్తుంది, బట్ ఆ పదాన్ని వాడాలని అనుకోవట్లేదు కాబట్టి చెప్తున్నాను. అసలు సూపర్ అంటే సూపర్గా ఉందబ్బా. అసలుకి ఆ పెసరెట్టు లోపల ఉప్మా, ఆ చట్నీ కాంబినేషన్కి అసలుకి నేను రప లాగించేసాను అనమాట. చాలా తొందరగా తినేసా ఫస్ట్ దోశ. సరే ఇంత మంచిగా వండి సెకండ్ దోశ చెప్పకపోతే మళ్ళీ టిఫిన్ అక్క ఫీల్ అవుతుందని చెప్పి మాస్టర్ ఇంకో దోశ కూడా ఆర్డర్ చెప్పండి అని చెప్పి అది కూడా వచ్చింది. దాన్ని కూడా రప లాగించేసాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉండే. సో నా లైఫ్లో ఫస్ట్ టైం పెసరట్టు ఉప్మా దోశ తిన్నాను. సో అది కూడా మంచి వర్త్ అనిపించింది. సో క్యాక్ అంటే క్యాక్ ఉండే. తర్వాత మావాడు దోశతో నాకపోతే ఎలా అని చెప్పి ఇక్కడ ఇడ్లీలు కూడా చాలా శుతిమెత్తంగా ఉంటాయని చెప్పాడు. సరే మరి నీ మాటని ఎందుకు కాదని చెప్పాలని ఒక 2 ఇడ్లీలు అయితే కుమ్మేసా. బట్ ఆ వీడియోని అయితే షూట్ చేయలేకపోయాను అనమాట. సో ఇలా తినేసిన తర్వాత కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అబ్బా. ఇక్కడ పెసరట్టు ఉప్మా దోశ 40 రూపీస్. ఇంకా నెక్స్ట్ మైండ్లో ఏం జరిగిందంటే ఇప్పుడు ఇక్కడ ఫుల్గా తినేసాం, మళ్ళీ మధ్యాహ్నం తినాలి. సో మధ్యాహ్నం తినాలంటే ఉదయం తిని తరిగించాలి. మాస్టారు ఏంటి ప్రాబ్లం అంటే మావాడు ఏం పర్లేదని చెప్పి దగ్గరలోనే మనకి జడ్పీహెచ్ స్కూల్ ఒకటి ఉండే అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ చిన్నపిల్లకాయలు వాలీబాల్ ఆడుతున్నారు, వాళ్ళతో కలిసి వాలీబాల్ ఆడేసాం అనమాట. ఫుల్గా అరిగేంత వరకు ఆడేసాం. చాలా బాగుండే ఫీలింగ్. అలాగే పక్కనే మనకి చిన్నపిల్లకాయలు గోళీలు ఆట ఆడుతుండే. సో అక్కడ వెళ్ళి కూర్చుంటేని సో అక్కడ ఫన్ సూపర్గా ఉండే. వాళ్ళు అసలు చాలా అంటే చాలా నవ్వుకుంటుండే. లిటరల్గా చెప్తున్నాను చూడండి గైస్, ఒకసారి మీరు గుర్తు చేసుకోండి మన చిన్నప్పుడు మనం గ్రౌండ్లో మన ఫ్రెండ్స్తో ఆడినప్పుడు అక్కడ జనరేట్ అయ్యే ఫన్ హ్యాపీనెస్, ఆ వైబ్ దేనికైనా మ్యాచ్ అవుద్దా? ఇప్పుడు మీరు ఆడే పబ్జీలకి చెప్పండి. సో నాకైతే నేనైతే ఖచ్చితంగా నో అని చెప్తాను. సో ఆ ఫీలింగ్సే వేరనమాట. సో డెఫినెట్గా సో మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి మీరు అలా ఆ విధంగా గేమ్స్ ఆడినప్పుడు. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే మామ, బాయ్. నాకు మెంటల్ వచ్చేటట్టుంది. Ini